హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు నేను తయారు చేసుకున్న రెసిపీ బొమ్మడాయల పులుసు. జనరల్గా మనం చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ తినే ఉంటాము. ఈ బొమ్మడాయల చేపలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలాంటి చేపలతో కూడా రుచికరమైన చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు చేపల పులుసు పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ బొమ్మడాయిల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు. సో దీనికోసం నేను ఒక 500 గ్రామ్స్ బొమ్మడాయిల ఫిష్ తీసుకున్నాను. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని ఈ సైజులో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని నేను కాల్చుకొని కట్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, మెంతుల్ని కాస్త వేయించుకున్నాను. సో ఫస్ట్ నేను ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఇలా కాస్త కాల్చుకున్న ఆనియన్ ఉంది కదా, సో ఇది కూడా అందులో వేసుకుంటున్నాను. సో ఇలా కాల్చుకొని వేసుకుంటే ఆనియన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది, అందుకని ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇలా కాస్త వేయించుకున్న జీలకర్ర అలాగే మెంతులు కూడా వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి. సో ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సో నేను ఇది మిక్సీ పట్టుకునే ముందు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఈ పేస్ట్ అనేది నేను కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నాను. సో మనం ఫిష్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వేసుకుంటే కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మనకు పేస్ట్ అనేది ఇలా ఉంటుంది. ఆ తర్వాత నేను ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను. అది మంచిగా వాష్ చేసుకొని నెక్స్ట్ కాస్త వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. అది నానిన తర్వాత నేను ఇలా 2 కప్స్ వరకు చింతపండు రసాన్ని తీసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లిని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఇలా చింతపండు రసం తీసుకున్నాను కదా, సో ఈ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనకు 2 కప్స్ వచ్చింది చింతపండు రసం. సో అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 కప్స్ చింతపండు రసం వేసుకున్నాను. ఇలా వేసుకొని కాస్త మరిగించుకుంటున్నాను. ఇలా కొంచెం మరిగిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పసుపు వేసుకొని కాస్త మళ్ళీ మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కారం నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. కారం ఫస్ట్ 1 స్పూన్, ఇంకొక స్పూన్, సో మనకు 2 స్పూన్స్ పడుతుంది. 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ ఉప్పు, అలాగే జీలకర్ర పౌడర్. సో ఇవన్నీ వేసుకొని నేను ఇంకొంచెం సేపు మరిగించుకుంటున్నాను. ఇది కొంచెం మరిగిన తర్వాత అలాగే ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కాస్త వేసుకొని మరిగించుకున్న తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇలా అన్నీ మరిగిన తర్వాత పేస్ట్ వేసుకున్నాం అనుకో మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇది వేయగానే. సో ఇది వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం మరిగిన తర్వాత ఇలా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను దీంట్లో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే మరగనిస్తున్నాను. దాన్ని ఫ్లేమ్ హైలోనే పెట్టుకున్నానండి మొత్తం నేను. సో తొందరగా అవ్వడానికి ఇలా ఒక మూత పెట్టి కవర్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూతను మళ్ళీ తీసేస్తున్నాను. చూసారా, చక్కగా మరిగింది. నెక్స్ట్ నేను ఇంకా మన ఫిష్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫిష్ని కూడా నీట్గా కడుక్కొని ఇలా మంచిగా కట్ చేసుకొని పెట్టుకోండి, పీసెస్ సైజ్ మాత్రం. సో అలా పీసెస్ కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ సూప్లో ఇంకొంచెం సేపు మరగపెట్టుకోవాలి.
సో దీనికి మనం ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మరిగించుకోవాలి. సో కావాల్సిన వాళ్ళు ఇలా ఒక లిడ్ పెట్టుకొని కూడా కవర్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఇలా లిడ్ పెట్టుకొని కవర్ చేసుకుంటున్నాను. ఒక 15 to 20 మినిట్స్ అయిపోయిన తర్వాత అది నీట్గా మరిగిపోయి ఉంటుంది. మనకు చేపల పులుసు అనేది మంచిగా వస్తుంది. చూసారా ఎంత మంచిగా బాయిల్ అయిపోతుందో. సో నెక్స్ట్ నేను దీంట్లో ఒక 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. కావాల్సిన వాళ్ళు లైక్ స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మరగబెట్టుకున్నాను. చూసారా ఆయిల్ కూడా మొత్తం పైకి తేలిపోయింది. ఇది చాలా అంటే ట్రెడిషనల్ వేలో చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు పక్కాగా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు NNM ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ us.